చీకట్లో 2 అవర్స్ 7 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. ట్రైలర్‌లో ఆ నంబర్ ఆఫ్ షాట్స్ చూసి ఇదేదో పెద్ద వెబ్ సీరీస్‌లా ఉంది అనుకున్నా. ఇక చూస్తే మూవీనే. అప్పుడు థియేటర్‌లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేశారేంటి అనే డౌటొచ్చింది. ఆ డౌట్ సినిమా చూసిన తర్వాత క్లియర్ అయింది. ఎందుకంటే ఈ 'చీకట్లో' అనే మూవీని చూసిన తర్వాత నాకైతే అసలు నచ్చలేదు గైస్. ఈ సినిమా భలే థ్రిల్ చేసిందనేలా సరైన సీన్స్ ఏం కనిపించలేదు నాకైతే. సేమ్ టెంప్లేటు ఎవరో హత్యలు చేస్తున్నాడు ఒక సీరియల్ కిల్లర్. అది ఎవరు అని పట్టుకోవాలి. లాస్ట్‌లో ఎందుకు ఇదంతా చేస్తున్నాడని ఒక ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎవరు రాసారో గాని పెద్ద దన్నం. అసలు అదేం ఫ్లాష్ బ్యాక్ అండి బాబు! అక్కడ ఎంగేజింగ్‌గానే ఉంది నిజానికి. కానీ మరీ ఇలా ఎలా అయిపోద్ది? అలా ఎలా మారిపోతారు జనాలు అనేలా ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో ఒక ఫాలోవర్డ్ ఉంది. సెకండ్ హాఫ్‌లో. ఇంకా చంపేటప్పుడు వాళ్ళని చూసినప్పుడు కొంచెం ఇబ్బంది పడొచ్చు. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఎన్నో థ్రిల్లర్ వెబ్ సీరీస్ అండ్ మూవీస్ ఎలా స్టార్ట్ అవుతాయో, అలాగే మర్డర్‌తోనే స్టార్ట్ అయ్యి హీరోయిన్ యొక్క పర్సనల్ లైఫ్‌ని ఎస్టాబ్లిష్ చేసి, ఇక ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. ఇక అక్కడి నుండి అసలు ఇంట్రెస్టింగ్‌గానే లేదు. ఎక్కడ నేనైతే ఇన్వాల్వ్‌నే అవ్వలేదు మూవీ చూసి. ఏదైనా క్లూ వదిలి మనల్ని థింక్ చేసేలా చేస్తే ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటూ చూడాలనిపిస్తుంది. కానీ వాళ్ళిచ్చే క్లూస్ కూడా నెగ్లిజిబుల్‌గా ఉంటాయి. కానీ మాటి మాటికి ఎవరో కొత్త పోలీస్ ఆఫీసర్‌ని దింపడం, కిల్లర్ ఏమో కాల్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టుగా పెట్టడం, అయ్యో పాపం ఎలా చనిపోతున్నారని అసలు ఎమోషనల్‌గానే లేకపోవడం. జస్ట్ ఒక క్లూతోనే ఇతనే అక్యూజ్డ్ అని కంక్లూడ్ చేసేస్తుంటారు ఫస్ట్‌లో. ఇంకా చాలా పర్సెప్షన్స్ ఉంటాయి కదా! ఇదేంటి అనేలా ఉన్నాయి ప్రొసీడింగ్స్. ఈషా చావ్లా గారు, ఇంకా సురేష్ గారు, ఆమని గారు, ఇంకా పోలీస్ రోల్‌లో చేసినతను. అసలు వీళ్ళు ఉన్నారు అంటే ఉన్నారే తప్ప ఎవరికీ పెద్దగా షైన్ అయ్యే రన్ టైమ్‌నే లేదు. ఇక హానెస్ట్‌లీ స్పీకింగ్ నాకైతే ఈ థ్రిల్లర్ ఫిల్మ్‌కి ఈ రోల్‌కి శోభితా జూలిపాల గారు మిస్‌కాస్ట్ అని అనిపించింది. ఆమె యాక్టింగ్ బావుంటుంది మిగతా సినిమాల్లో. కానీ ఇక్కడ యాక్టింగ్ గాని, డబ్బింగ్ కానీ ఏది పెద్దగా ఇంపాక్ట్ వదిలేలా లేదు. ఇక పాడ్‌కాస్ట్ కూడా అందరూ వినేయడం అది ఈ రోజుల్లో చాలా టూ మచ్‌గా అనిపించింది. అంటే ఒక లీడ్ రోల్ ఆమె మెయిన్ కాబట్టి నడపాలన్నట్టు ఎక్కువ సేపు ఆమెనే చూపించారు తప్ప, ఎక్కడ కూడా ఆమె ప్యాషన్‌కి, పర్సనల్ లైఫ్‌కి మధ్య స్ట్రగుల్ అవుతున్న ఫీలింగ్‌నే కలగలేదు. స్టోరీలో ఒక పాయింట్ బావుంది. అలానే ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడని, కానీ ఇన్వెస్టిగేషన్ అంతా ఏం చూడాలని అనిపించలేదు. ఇక లాస్ట్ వరకు ఓపికతో వెయిట్ చేస్తే ఆ ఫ్లాష్ బ్యాక్ మరీ దారుణంగా ఉంది. మళ్ళీ ఏమైనా అంటే అంటారు గానీ, రిలేషన్స్‌ని రాంగ్‌గా చూపిస్తున్నారు ఈ మధ్య. పోనీ రిలేషన్స్‌తో ఏదైనా సీన్ కంపోజ్ చేసినప్పుడు ఓవర్ అవ్వకూడదు. బిలీవబుల్‌గా ఉండాలి. ఇక్కడ మరీ టూ మచ్‌గా ఉంటుంది. పిన్నంట సరిగ్గా రాత్రి పూట అబ్బాయిని బలవంతం చేస్తదంట. సరిగ్గా అప్పుడే ఆమె హస్బెండ్ వచ్చి చూస్తారంట. వెంటనే ప్లేట్ మార్చేసి ఆ అబ్బాయి మీద తోసేస్తదంట. అది హస్బెండ్ నమ్మేస్తాడంట. ఎంత ఓవర్‌గా అనిపించిందండి ఆ సీన్ చూస్తున్నప్పుడు. ఏమైనా కన్విన్సింగ్‌గా ఉందో చెప్పండి. సినిమాటోగ్రఫీ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతేం లేదు. నాకైతే మ్యూజిక్ డైరెక్టర్‌కి మ్యూజిక్ ఇవ్వడానికి స్కోప్ లేదనిపించింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఈ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ అయితే చాలా వీక్‌గా అనిపించింది. బోత్ రైటింగ్స్ అండ్ నరేషన్ లెవెల్‌లో కూడా. అసలు ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మనం థింక్ చేసేలా లేదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూపిస్తున్నారు. మనం చూస్తున్నాం అన్నట్టే వెళ్ళింది గానీ, లాస్ట్‌కి ఎంగేజింగ్‌గా ఉంది అంటే, ఎవరు ఎలా ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది కాబట్టి. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఇల్లాజికల్‌గా ఉంది. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి బిట్వీన్ 2-2.25 మధ్యలో ఇవ్వచ్చు. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.